తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక సాత్తూరులోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 5 రూమ్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 60 మంది ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ ఎవరైనా లోపల చిక్కుకున్నారా? అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇవాళ తమిళనాడు రాష్ట్రంలోని విరోధూర్ నగర్, చిత్తూరు జిల్లా సత్తూరు సమీపంలో ఉన్నటువంటి కంజుపట్టి గ్రామంలో ఎక్సలెన్స్ ఫైర్ క్రాకర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆకస్మికంగా జరిగినటువంటి ఈ పేలుడులో అక్కడ పేలుడులో పనిచేస్తున్న కార్మికులందరూ చిక్కుకున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఉదయం కావడంతోనే ఉదయాన్నే పేలుడు సంభవించడంతోనే ఎక్కువ మంది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే క్రాకర్స్ తయారు చేసే కంపెనీలో ఉదయాన్నే కార్మికులు ఎవరు లేరు అని చెప్పి అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. అయితే ఈ పేలుడుకి దాదాపు ముగ్గురు, రాజకుమారు, రాజేష్, సెల్వ అనే ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు గాయపడినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. వారిని ఊటావుటిన చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే దాదాపు 10 గంటల లోపే ముందే జరిగినటువంటి ఘటన కారణంగానే ప్రాణ నష్టం ఏది సంభవించలేదని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. మరో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్టు కూడా తెలుస్తోంది. వారిని సహాయక బృందాల ద్వారా వాళ్ళని వెలికి తీసే పనులు అయితే ఉన్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో దాదాపు ఈ క్రాకర్స్ కంపెనీలో 60 మంది కార్మికులు రోజు పనిచేస్తూ ఉంటారు. అయితే ఉదయాన్నే జరిగినటువంటి బాణాసంచ పేలుడు కారణంగానే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యంగా ముగ్గురు మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. అలాగే మరో ముగ్గురు చిక్కుకున్నారు, ఘటనా స్థలంలో చిక్కుకున్నారు అని చెప్పేసి కూడా అధికారులు అయితే గుర్తించారు. వారిని వెలికి తీసే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ బాణాసంచ పేలుడికి దాదాపు 4 భవనాలు పూర్తిగా ధ్వంసమైందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. ఆ మేరకు సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ పనిచేస్తుంటే కార్మికులు దాదాపు 8 మంది కార్మికులు మాత్రం లోపల ఆ సమయంలో పనిచేస్తున్నారు. వారు ప్రాణాలతో ఉన్నారా లేదా తెలియాల్సింది. వారికి ఆ భవనాలు శిథిలాలు బయట తీస్తే కానీ వాళ్ళ పరిస్థితి తెలియదు అని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పేలుడు దాటికి మొత్తం ఆ ప్రాంతం అంతా పొగ కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో తెలియని దిక్కుచాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొనిందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు వెంటనే సహాయక చర్యలు అయితే అటు ఫైర్ సిబ్బంది, స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది ముగ్గురు కలిసి సహాయక చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. దాంట్లో చిక్కుకున్నటువంటి 10 మంది కార్మికులు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికి మాత్రం ముగ్గురు గాయాలైనట్టు స్పష్టం చేశారు. మరో ముగ్గురు అయితే వెలికి తీశారు. అలాగే మిగతా 7 మందిని కూడా లోపల ఉన్నటువంటి 7 మంది కూడా బయట తీసేందుకు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అయితే ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పి మాత్రం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.